అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయంలో భాగంగా 175 మంది ఎమ్మెల్యేల అభ్యర్థులను దాంట్లో 100 మందికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఇవ్వడం జరిగింది. మరి ఈ అనంతపురం జిల్లాలో సింగనమల నియోజకవర్గంలో వీరాంజనేయులు అనే అభ్యర్థిని మరి అతను టిప్పర్ డ్రైవర్, అతనికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇవ్వడము చాలా హర్షదాయకం. అందరు ప్రజలంతా దాన్ని హర్షిస్తున్నారు. మరి ఆ అబ్బాయి ఎంఏ బీఈడీ చదువుకొని మనకు ఒక టిప్పర్ డ్రైవర్గా గౌరవప్రదంగా జీవిస్తున్నప్పుడు అతనికి ఇలాంటి వాళ్ళు అందరూ కూడా రాజకీయాల్లోకి రావాలి అని చెప్పేసి మరి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడము జరిగింది. అదే సమయంలో మరి ఇలాంటి వాళ్లకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా అని ప్రతిపక్షాలన్నీ హేళన చేస్తున్నాయి. ఇది చాలా బాధాకరమైన విషయము, చాలా మనకు విచారకరం. మరి ఎందుకంటే మనకు రాజ్యాంగం ప్రకారము మనకు ఏదైతే రాజ్యాంగం చెప్తుందో దాని ప్రకారము 25 ఏళ్ళు నిండిన ప్రతి వ్యక్తి ఎమ్మెల్యేగా నిలబడవచ్చు. మరి పేదవాళ్ళు ఎమ్మెల్యేగా నిలబడకూడదా? మరి ఎస్సీలు, ఎస్టీలు పేదవాళ్ళుగా నిలబడకూడదా? ఒక ట్రిప్పర్ డ్రైవర్ పేదవాడిగా పేదవాడై ఉండి ఒక ట్రిప్పర్ డ్రైవర్గా ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేగా నిలబడకూడదా? మరి అలాంటి వారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఎందుకు దాన్ని అవహేళన చేస్తున్నారు అనేది అందరూ దీన్ని గమనిస్తున్నారు. మరి నిన్న ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎమ్మిగనూరు బహిరంగ సభలో ఈ విషయంపై అందరితోనూ చెప్పడం జరిగింది. నేను ఇలాంటి వాళ్ళకే ఇస్తున్నాను, ఒక ఉపాధి కూలి మనకు అతనికి ఒక టికెట్ ఇవ్వడం జరిగింది అక్కడ అనంతపురంలో. అలాగే ఈ టిప్పర్ డ్రైవర్ కూడా జరిగింది. సో అందరూ కూడా ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు. ఏ విధంగా పేదవాళ్లకు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని టికెట్నిచ్చి వారిని పైకి తీసుకుని రావాలని ఉద్దేశంతో పనిచేస్తున్న నాయకుడు ఒకవైపు, మరి పెత్తందారులకే టికెట్లు ఇవ్వాలి అని చెప్పేసి ఒక ప్రతిపక్షము. దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా పేదవాళ్ళ పార్టీ ఏదైతే ఉందో, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న పార్టీ ఏదైతే ఉందో ఆ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న మా నాయకుడు జగనన్న ఎవరైతే ఉన్నారో ఆ జగనన్నకే అందరూ మద్దతు ఇస్తారని కోరుకుంటూ నేను మీ దగ్గర సెలవు తీసుకున్నాను. జై జగన్. రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు ప్రకటించడంలో అందులో ఒక సింగనమల అభ్యర్థి అతను ఎంఏ బీఈడీ చదువుకొని అతను భార్య పిల్లల్ని పోషించాలనే ఉద్దేశంతో టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతనేదో టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తున్నంత మాత్రాన అతను ఎడ్యుకేటెడ్ కాదని ఈ చంద్రబాబు దురుద్దేశము. ఇది మీరు మంచి పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు గారు. మీకు దళితులన్నా తర్వాత బీసీలన్నా మీరు కించపరిచే విధంగా మాట్లాడతారు. మీకు ఎంతసేపు ఉన్న స్కూళ్ళ యాజమాన్యాలు, హోటల్స్ నడిపేవారు పెద్ద వారే మీరు వాళ్ళ సైడే చూస్తారు. కానీ మీకు దళితులన్నా బీసీలన్నా ఇష్టం లేదు. మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేయడము మీ వయసుకు తగ్గ పని కాదు. రేపు మీరు ఈరోజు ఒక టిప్పర్ డ్రైవర్నే చూస్తున్నారు. రేపు 2029లో ఒక 1 or 2 పర్సన్స్ వాలంటీర్లు కూడా ఎమ్మెల్యేలుగా కాబోతున్నారు. ఇది దయచేసి మీరు దృష్టిలో పెట్టుకొని మీరు మరసంగా మాట్లాడాలంటే పద్ధతిగా మాట్లాడాలని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ తరఫున మీకు హెచ్చరికలు జారీ చేస్తున్నామని తెలియజేయడం. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ జోనల్ ఇన్ఛార్జ్, నంద్యాల కర్నూలు జోనల్ ఇన్ఛార్జ్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పేదలకు సేవ చేయాలనే గుణంతో సంపూర్ణంగా పేదవానికి వీర రామాంజనేయులు అనే వ్యక్తికి, ఒక దళితునికి టికెట్ ఇచ్చి సింగనమల కాన్స్టిట్యున్సీలో నిలబెట్టడము అనేది ఒక గర్వకారణము. మనకి ఎంఏ బీఈడీ చేసిన ఒక దళితుడు ఈరోజు ఎలక్షన్లలో నిలబడడం అనేది తప్పని చంద్రబాబు నాయుడు ఒక చిన్న కులస్తుడు అని వేలన చేస్తున్నాడు. అది తప్పు అని చంద్రబాబు నాయుడుకి మేము చెప్తున్నాము సగర్వంగా. మేము ఒక దళితునిగా చెప్తున్నాను. దళితుడి కుటుంబంలో పుట్టడం అనేది తప్పు అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు ఇంతకుముందు కూడా. ఈరోజు మేము 2024లో దళితులము ఏం చేయాలో అనేది మేము ఈ 2024లో చూపెడతామని మేము ఇది. చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముందు మాట్లాడుతూ టిప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే సీట్ ఇస్తున్నానని చెప్పేసి హేళనగా మాట్లాడుతున్నది. చంద్రబాబు నాయుడు గారు, నీకు దమ్ము లేదు. కింది స్థాయిని పైకి తీసుకొని రావాలనే దమ్ము, ధైర్యం నీకు లేదు. ఓన్లీ పారిశ్రామికవేత్తలు, డబ్బున్నోళ్ళకి నువ్వు టికెట్ ఇస్తావు తప్ప కింద ఉన్న క్యాడర్ని ఎమ్మెల్యేగా చేసి, ఎంపీగా చేసి, మినిస్టర్లు చేసే ఏకైక నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు. నీకైనా చిన్న ఏజ్లో చిన్నపిల్లోడైనా సంస్కారం ఉండే
మాటలు మాట్లాడితే బాగుంటుంది చంద్రబాబు నాయుడు. నువ్వు టిప్పర్ డ్రైవర్ అని హేళన చేసేసావు. ఎస్సీ ఎస్టీలని ఎంత హేళన చేసి మాట్లాడావు. నీకు తొందరలో ప్రజలు తగిన బుద్ధి చెప్తారు, చెప్పేశారు ఆల్రెడీ. ఇంకా భయంకరమైన బుద్ధి చెప్తాడు చంద్రబాబు నాయుడు నీకు. ఎందుకంటే 14 సంవత్సరాల నేను రాజకీయ జీవితము, 14 సంవత్సరాలు నేను రాజకీయ సీఎం చేసినానని చెప్పేసి పగాలబడుతున్నటువంటి వ్యక్తి నువ్వు. డబ్బు ఉంటేనే నీ సీటు, డబ్బు లేకపోతే సీటు ఇవ్వనని చెప్పేసి ప్రజలందరికీ తెలుసు నీ గుణగుణాలు. జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు నువ్వు ఏ రోజైనా పథకాలు ప్రవేశపెట్టావా? అమ్మఒడి కానీ, ఆరోగ్యశ్రీ కానివ్వండి. ఆరోగ్యశ్రీ ఈరోజు 25 లక్షల రూపాయలు పేదవానికి గాడు, ఒకరు కాదు, మతం లేదు, ప్రాంతం లేదు, కులం లేదు, చేసే గుణము ఒక జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. మరి గెలిచేది 175 to 175 మోర్ దెన్. ఇంకా నువ్వు లేదు, అడ్రస్ ఉండవు చంద్రబాబు నాయుడు. నీతి నిజాయితీ కొద్దిగా ఇప్పుడైనా మాట్లాడి ప్రజల మనసుల్ని గెలుచుకో. మా జగన్మోహన్ రెడ్డి గురించి కానీ, మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అని మా నాయకుడు అంటున్నాడే, అది ఇప్పుడైనా తెలివితోనూ మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే తగిన బుద్ధి నీకు ప్రజలు చూపిస్తారని ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఒక స్కీనర్ కార్యకర్తగా చెప్తున్నా నేను. వేరే వాళ్ళు ఎవరు, జగన్మోహన్ రెడ్డి అవసరంలా. జగనన్న సైనికులు ఉంటే చాలు, నువ్వు ఇది గుర్తించుకుంటే చాలు. జై జగన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.